హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనోజ్ఞ యాదవ్. సో ఈరోజు రెసిపీ ఏంటంటే మటన్ కర్రీ అయితే వండామండి కట్టెల పొయ్యి మీద. సో అమ్మ అయితే వండింది. సో సూపర్గా ఉంది. సో ఫుల్ వీడియో చూడండి, ఓకేనా. సో ఫస్ట్ అయితే 1 kg అయితే మటన్ అయితే తీసుకున్నామండి. ఆనియన్స్ కట్ చేసుకున్నాము. ఒక గిన్నె పెట్టేసి అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాము. కొంచెం జీలకర్ర, అలాగే కొన్ని ఆనియన్స్ అయితే వేసి అయితే కలుపుకున్నామండి. ఆ తర్వాత కొంచెం అయితే కొత్తిమీర అయితే వేసామండి. కొత్తిమీర వేసి కొంచెం పసుపు అయితే వేసి అయితే ఒకసారి అయితే బాగా అయితే కలుపుకోవాలండి. సో ఆ తర్వాత అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడే దంచి అయితే వేసిందండి. సో ఒకసారి కలుపుకొని బాగా మటన్ అయితే వేస్తుందండి, అమ్మ అయితే వండుతుంది. సో మటన్ ముక్కలు అయితే వేసేస్తున్నాము. సో మటన్ వేసి ఒకసారి బాగా కలిపేసి మూత అయితే పెట్టుకోవాలండి. సో మూత పెట్టిన తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత చూస్తున్నారు కదా, మటన్ అయితే కొంచెం అయితే ఉడికిపోయిందండి. సో ఆ తర్వాత 1 స్పూన్ అయితే కారం అయితే వేసాము. సో కారం వేసాము. ఆ తర్వాత కొంచెం ఉప్పు అయితే వేసామండి. ఉప్పు రుచికి సరిపడా వేసుకోవాలి. సో మటన్ కర్రీ కాబట్టి వాటర్ అయితే పొయ్యాలండి. కారం వేసి ఉప్పు వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని వాటర్ అయితే వేసుకోవాలి. మటన్ కర్రీలో వాటర్ అయితే చాలానే పోసుకోవాలండి. ఆ తర్వాత కొంచెం అయితే ధనియాల పౌడర్ అయితే వేసుకోవాలండి. ధనియాల పొడి అయితే వేసుకొని ఒకసారి అయితే బాగా అయితే కలుపుకోవాలండి. ధనియాల పౌడర్ వేసి బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ అయితే మూత పెట్టేస్తే కర్రీ అయితే ఉడికిపోతుందండి. చూస్తున్నారు కదా, కర్రీ అయితే చక్కగా అయితే ఉడికిపోయిందండి. ఫైనల్గా అయితే మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. బాయ్.